నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శివోహం. శిష్యులను చూసి సత్యనిష్ఠులు ఇలా చెబుతున్నారు. చిత్తవృత్తులు చేసినటువంటి కర్మలు అనే ఆ సంస్కార రూపంలో సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతాయి. మనం సాధన చేస్తున్నప్పుడు సాధన చేస్తున్నంతసేపు అవి మనం దాన్ని కొద్దిగా దూరంగా తరిమేస్తూ మనం అటువంటి సాధన చేస్తూ ఉంటాం. దానిని అభ్యాస వైరాగ్యం అంటే వైరాగ్యాన్ని సాధించిన తర్వాత మనలో ఉన్నటువంటి చిత్త వృత్తులు అనేటివి, అంటే వాటిని ఏమంటాం, చెడు సంస్కారాలు, చెడు కర్మలు, మనం చేసినటువంటి చెడు కర్మలు, వాటి ఫలితాలు ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో చేరుతూ ఉంటాయి. ఆత్మైక స్థితిలో ఆత్మైక స్థితి పొందాలి అన్నప్పుడు ఇవి మన నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అందుకని ఇప్పుడు సృష్టికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనా సరే, శ్రీ పరమేశ్వరుడైన పరబ్రహ్మమైన త్రిమూర్తుల స్వరూపమైనటువంటి ఏకేశ్వరుడు ఒక రూపంలో నుంచి విడిపడినటువంటి ఈ రూపాలు ఏకేశ్వరోపాసన అని వివేకానంద స్వామి తెలియజేయడంలో ఇది ఇందులో ఉన్నటువంటి అత్యంత రహస్యం. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి. భారతదేశం చూసినట్లయితే కూడా విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా. అవన్నిటినీ మనము ఏకీకృతం చేసి ఏమన్నాము, భారతదేశం అన్నాం. అదేవిధంగా వృత్తుల రూపంలో ఉన్నటువంటి విభిన్న వృత్తులను, విభిన్న ధ్రువాల మాదిరిగా విడిపోయినటువంటి సంస్కారాలు, వాటిని ఏమంటామంటే చెడు సంస్కారాలు, చెడు భావనలు, చెడు ఆలోచనలు, చెడు కర్మలు అన్నీ ఎందుకు చేస్తామురా అంటే, తెలిసినప్పటి నుంచి మనకు అనేక మంది పరిచయం అవుతూ ఉంటారు. స్నేహితులు, మరి ఇంకా అనేక ఇతరమైన వారు ఉంటారు. వారి మాటల ప్రభావం కూడా మన మీద పడుతూ ఉంటాయి. ఆ మాటల ప్రభావాన్ని మనస్సు అనేది ఆలోచన విధానంలో తేడాలు ఉండటం వలన కొందరు చెడు సంస్కారాలను అలవాటుగా మార్చుకుంటారు. చెడు కర్మల సంస్కారాలుగా మార్చుకున్నప్పుడు చెడు కర్మల యొక్క ప్రభావాన్ని కూడా దాన్ని మనకు పొంది తీరాల్సిందే. అన్నీ కర్మఫలాలు అంటారు. వాటిని దూరం చేయాలంటేనే మనం ఎవరైతే సృష్టికర్త, సృష్టి, స్థితి, లయ అనేటువంటి ఈ మూడు రూపాల కర్త ఒకరైతే ఒకే ఒకరున్నారని మనం అనుకున్నాము, అదే ఏకేశ్వరోపాసన. ఆ శక్తిని మనం ఓంకారంగా చెప్పుకున్నాం. ఆ ఓంకారాన్ని జపించేటప్పుడు దాని భావన కూడా మనలోకి రావాలి. అంటే సృష్టికర్త ఒకటే, సృష్టి ఒకటే, సృష్టి అతనిలోనే ఉంది, అతను సృష్టిలోనే ఉన్నాడు, సృష్టి అంతటా తానే ఉన్నాడు. ఇక్కడ కూడా మనం మూడు భావనలు చెప్పుకున్నాం. అతనే సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. ఈ మూడు కలిసి అన్ని సర్వ సద్గుణాలు కలిగినవాడు. అన్ని మంచి గుణాలు మాత్రమే ఈశ్వరుడు. ఆ మంచి గుణాలే ఆయన రూపం. మరి చెడు గుణాలు ఎందుకున్నాయి సృష్టిలో? మంచిని సృష్టించిన దేవుడు చెడుని సృష్టించాడు. చెడు అన్నటువంటి కర్మలను ఎందుకు చేయిస్తున్నాడు అని అనేక సందేహం రావచ్చు. సూర్యుని వెలుగులో కానీ, చంద్రుడి పున్నమి నాటి వెలుగులో కానీ నడుస్తూ వెళుతూ ఉంటే ఆ వెనుక నీడ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. నీడ ఎలా ఏర్పడింది? మన మీద పడి మనం అటువైపు ఉన్నటువంటి వస్తువుకు వెలుతురు ఇవ్వలేకపోవడం వల్ల మన నీడ పడుతుంది. ఇలా మందే కాదు, సృష్టిలో ఉన్నటువంటి చెట్లు, చేమలు అనేకం. నీడ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మనకు. నీడ అనేది ప్రత్యయ. ఈ విధంగా సృష్టికర్త సృష్టిని సృష్టించినప్పుడు ఆ సృష్టికి వ్యతిరేక దిశలో దాని నీడగా ఏర్పడినటువంటిది మాయ. దీనినే మనం మాయామోహితులం అంటాం. మాయ ఏం పని? మాయ పని ఏమిరా అంటే, దైవాన్ని తెలుసుకోనీయకుండా, దైవజ్ఞానాన్ని మనలోకి రానియకుండా, దైవజ్ఞాత్వాన్ని, దివ్యత్వాన్ని మనం పొందనీయకుండా అడ్డుకోవడమే దీని పని. అందుకని ఏం చేస్తుంది మాయ? మూడు గుణాలుగా మనకు ఇదివరకు చెప్పుకున్న ఆ మూడు గుణాలను తాను ఏర్పరచుకుంటుంది, సత్వ రజో తమో గుణాలుగా. మూడు గుణాల ద్వారా అనేక కర్మలు చేయిస్తూ ఉంటుంది. ఈ కర్మలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? శరీరమే చేస్తుంది అనుకుంటారు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మను మర్చిపోతారు. అంటే ఆత్మ యొక్క సుగుణాలన్నీ మర్చిపోయి శరీరమే ఆత్మ అనే భ్రమలో
జ్ఞానేంద్రియాలు, మనస్సు, అహం బుద్ధి కల్పించేటటువంటి ఈ కర్మలను ఆచరిస్తూ పోతూనే ఉంటారు. ఇటువంటి కర్మలను విడిపించుకోవాలంటే సత్సాంగత్యం అవసరము. అంటే ఎవరు దైవభక్తి పరాయణులు ఉన్నారో, ఎవరు జ్ఞానులు ఉన్నారో, ఎవరు నిత్యము భగవంతునిలో లీనమై ఉంటారో అటువంటి వారితో ఒక క్షణం గడిపినా కూడా మనకు ఆ సంస్కారం మనకు అంటుకుంటుంది. ఈ సంస్కారాలు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. దానికి మరి కొన్ని ఆటంకాలను మనం జయించుకుంటూ పోవాలి. సహజంగా ఆలోచిస్తే వారితో స్నేహం అనేది దుర్లభమైనటువంటి పని. వారు దొరకడం అనేది అదృష్టం. వారి సాంగత్యం దొరికింది అంటే పాపకర్మలు నివృత్తి చేసుకునేటప్పుడు మనకు అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు అర్థం చేసుకోవాలి. అందుకే సత్సాంగత్యం చాలా పవిత్రమైంది అని భావిస్తారు. ఆ పవిత్రమైనటువంటి సత్సాంగత్యమే దుస్సాంగత్యానికి దూరం చేయడానికి మనకు సహకరిస్తుంది అని యోగులు అంటారు. ఎప్పుడైతే సత్సాంగత్యం అనే వారితో మనం కలిసి ఆ అలవాట్లను, ఆ ఆచారాలను, వారు చేసేటటువంటి దినచర్యలను మనం అలవాటుగా మార్చుకునేటప్పుడు వెంటనే మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ దుస్సాంగత్యం అనేది, దుష్ట సంస్కారాలు, దుర్మార్గ కర్మలు ఇవన్నీ వెంటనే ఎదురుదాడి చేయడం ప్రారంభిస్తాయి. అవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కనుక అతి జాగ్రత్తతో ఆ కర్మలు మనలో మళ్ళీ ప్రవేశించకుండా మనం దీన్ని నిరోధించగలిగే శక్తి ఒక ఓంకార మంత్రానికి మాత్రమే ఉంది. కనుకనే ఓంకార జపం చేయాలి అని పతాంజలి మహర్షి తెలియజేస్తారు. దానిని ఏకేశ్వరాపాసన అని కూడా చెప్తారు. అప్పటికి చాలించి ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.